95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్ నియోజకవర్గ ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు కావాలని తమిళనాడు ప్రజలు అడుగుతున్నారని వెల్లడి. రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో హత్యకు దారి తీసిన భూ వివాదం. సమర్జిత్ సింగ్ అనే వ్యక్తి తలపై రాడుతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి. కీచకమామపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన కోడలు. పెళ్లైనప్పటి నుండి లైంగికంగా వేధిస్తున్నాడన్న అతీఫా బేగం. పద్మ వ్యూహాన్ని తలపిస్తున్న ఖమ్మం పట్టణంలోని రోడ్లు. అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని కోరుతున్న పట్టణవాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కేసీఆర్ రైతుల కోసం ఎట్లా చేసిండో మీరు కూడా అలాగే చేయాలని తమిళనాడు రైతులు సీఎం స్టాలిన్ ను అడుగుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటకలో నీళ్లు లేవు, కరెంటు లేవని, రైతు బంధులు లేవని, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలైనా ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని తెలంగాణలో అయినా కలపండి అని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. అందరికీ భోజనాలు రెడీ ఉన్నాయి. శుభాశస్సులు. కళ్యాణాద్భుతగాత్రాయ కాళికార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పెరిగింది, ట్రాక్టర్ కిరాయి పెరిగింది, ఎరువులు పెంచిండ్రు. మరి ఏం చేసిండ్రు మీరు? రైతుకు నష్టం చేయడం తప్ప చేసిన ఒక్క మంచి పని లేదు. ఇంకానంటే బోర్ బాయిల కాడ మీటర్లు పెట్టలేదని 12,000 కోట్లు ఆపింది. బీజేపీ వాళ్ళు అన్నారు యాడున్నది, మేము ఎక్కడ చెప్పినా మీటర్ పెట్టమని అంటున్నారు. మరి ఎందుకు ఆపినావు 12,000 కోట్లు? ఇచ్చేయి. పోయిన ఏడాది 6,000 ఆపినావు, ఈ ఏడాది 6,000 కోట్లు ఆపినావు. బోరుబాయి కాడ మీటర్ పెట్టేది కరెక్టే కాకపోతే తెలంగాణకి ఇచ్చే 12,000 కోట్లు ఇచ్చి మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇది మోసం. కేసీఆర్ గారు 12,000 కోట్లు పోయినా సరే నేను మీటర్ పెట్టా, మా రైతు ఇంటికాడికి బిల్లు పంపియను అని చెప్పిన నాయకుడు కేసీఆర్. ఇది మీరు రైతులు చర్చ పెట్టాలి. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో బోర్బాయిల కాడ మీటర్లు పెడుతుండ్రు. ఎందుకు పెడుతుండ్రు? మరి యోగి ఉన్నాడు కదా అక్కడ ముఖ్యమంత్రి, బీజేపీ గవర్నమెంటే ఉంది కదా. ఉత్తరప్రదేశ్లో బోర్బాయి కాడ మీటర్ ఎందుకు పెట్టిండ్రు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మీటర్ పెట్టిండ్రు? మీరు సమాధానం చెప్పండి. ఎందుకు మధ్యప్రదేశ్లో ఎరువులు దొరకక 7 మంది రైతులు చచ్చిపోయినరో సమాధానం చెప్పండి. రైతులు కల్లాలు కట్టుకుంటే ఆ కల్లాలు కట్టడం నేరం, కల్లాలు కట్టడం తప్పు. 150 కోట్లు వాపస్ కట్టమన్న బీజేపీని మన రైతు లోకం ఎండగట్టాలనా వద్దా? రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదం హత్యకు దారితీసింది. మార్కింగ్ వర్క్ చేస్తున్న సమయంలో జార్జ్, సమర్జిత్ సింగ్ల మధ్య ల్యాండ్ విషయంపై ఘర్షణ చోటు చేసుకుంది. జార్జ్ ను సమర్జిత్ సింగ్ తలపై రాడుతో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిన జార్జ్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సమర్జిత్ సింగ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. సొంత కొడుకు భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తన మామపై చర్యలు తీసుకోవాలని కోడలు అతీఫా బేగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ గోల్కొండ రిసాల బజార్ కు చెందిన ఖలీక్ అహ్మద్ తన కుమారుడు షోయబ్ కు తన బంధువుల అమ్మాయి అయినటువంటి అతీఫా బేగం ను ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లైనప్పటి నుండి కోడలిపై మనసు పడ్డ మామ ఖలీక్ అహ్మద్ తరచుగా లైంగిక వేధింపులకు గురిచేస్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం
వ్యక్తం చేసింది. ఈ విషయం తన భర్తకు చెప్పి స్థానికంగా ఉన్న గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినా తన మామపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ చైర్మన్ కు బాధితురాలు అతీఫా బేగం గోడు వెళ్లబోసుకుంది. ఇక తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని, తన భర్తను తనను తరచుగా వేధిస్తూ చంపుతానని బెదిరిస్తున్నాడని, అతని నుండి తనకు తన భర్తకు ప్రాణరక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను వేడుకుంది. స్పందించిన కమిషన్ నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బాధితురాలు పేర్కొన్నారు. डरा रहे थे, धमका रहे थे और मेरे ससुर कभी भी घर में कोई न रहने के टाइम पे आते थे। ऐसे टाइम पे बैक टचिंग करे, 5-6 बार ऐसी गलत हरकत करे, मेरे को डिजिटल टच फिंगर में करे। उम्र है सब क्या जी मेरे को इंसाफ होना, उनको जेल होना, उनको सज़ा मिलना, उनको उन्होंने ऐसे ही रहे तो फिर कैसा आने वाले बच्चियों का क्या हाल होगा। मेरे 2 बेटियां हैं, बल्कि मैं घर से निकल गई वहाँ से, एक घर से भी निकाल दिए। मेरे हस्बैंड को मार के निकाले घर से, मेरे हस्बैंड कपड़े लाने गए थे, उनको मार के निकाले घर से। फिर मेरे हस्बैंड पे झूठा केस करा रहे थे, उन्होंने मेरे को ऐसा करे बोल। 19 డిసెంబరు 22 నాడు అతీఫా బేగం అనే 23 సంవత్సరాల పెళ్ళైన యువతి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చి తన మామగారు తన వెజిటల్ పార్ట్స్ని అలాగే ఫింగరింగ్ చేస్తున్నాడు, పలుమార్లు అత్యాచారం చేశాడు అని చెప్పి ఇక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగినది. ఈ అమ్మాయికి 2020లో షోయాబ్ అహ్మద్ అనే అబ్బాయితో పెళ్ళయింది. అది బంధువుల రీత్యా వచ్చిన సంబంధమే. అప్పటి నుంచి ఈ అమ్మాయికి 2 పిల్లలు, ఆడపిల్లలు. ఒక అమ్మాయి వయసు 1.5 సంవత్సరం, ఇంకొక పసిబిడ్డ వయసు 7 నెలలు. అయితే ఈ అతీఫా బేగంని గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో అసహ్యంగా విచిత్రంగా మామగారే అత్యాచారం చేసినాడు 5 సార్లు. అయితే అది ఎవరికన్నా చెప్తే ప్రాణాలు తీస్తాను, చంపేస్తానని చెప్పాడు. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ రోజుకు పెరిగిపోతుండటంతో నగరంలోని రోడ్లు పద్మ వ్యూహాన్ని తలపిస్తున్నాయి. ఆటోలు బస్ స్టాండ్లలో నిలిపి ఉంచడంతో బస్సులు రోడ్డు మీద ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నగరంలోని నయా బజార్ బస్ స్టాప్ ఎదుట బస్సులు, ఆటోలను రోడ్డు నిండా నిలిపేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఖమ్మం పట్టణ వాసులు కోరుతున్నారు.
జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ముందు జేసీబీ యజమానులు ఆందోళనకు దిగారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన హరితహారంలో తమ జేసీబీలు బ్లేడ్ ట్రాక్టర్లతో పనులు చేయగా ఇప్పటికీ మున్సిపల్ అధికారులు తమకు రావాల్సిన 8 లక్షల రూపాయల బకాయిలు చెల్లించలేదని అన్నారు. దానికి నిరసనగా మున్సిపల్ ఆఫీస్ ముందు జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్లు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ గారు రెండోసారి పట్టణ ప్రగతి కోసం మేము బ్లేడ్ బండ్లు కానీ ట్రాక్టర్లను కానీ మా తరఫున జేసీబీలను కూడా వాడినాం. మన మున్సిపల్ వారి ఆధ్వర్యంలో మన జగిత్యాల్లో క్లీన్ చేయడం కోసం పెట్టినాం. దానికి గాను వాళ్ళు మాకు డీజిల్ పోసి మమ్మల్ని ఇన్ని రోజులు పనుల కోసం యూజ్ చేసుకున్నారు. దానికి ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలన్నర అవుతున్నది మేము పనులు చేసి. దానికి గాను మాకు బిల్లులు చెల్లించాలని ఆఫీస్లో చుట్టుకొని 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అయినా కానీ బిల్లులు చెల్లిస్తలేరు. వెయ్యికి ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నాం డీలకు. మళ్ళీ ఇంకోసారి మన కమిషనర్ దగ్గరికి కూడా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానివల్ల ఈరోజు మేము నిరసన చేస్తున్నాం. మాకు దాదాపుగా 12 లక్షల రూపాయలు రావాలి. అవి మాకు చెల్లిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మా కుటుంబాలు కూడా బాగుండాలని మీరు కోరుకోవాలి. కాబట్టి తాను కాపుల గుండెల్లో కుంపడి పెడుతున్నానా అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఎప్పుడు ఆ పని చేశానని అడిగారు. గతంలో మద్రగడ పద్మనాభంను ఆయన భార్య కుమారుడిని చంద్రబాబు దౌర్జన్యంగా కొట్టి వేధించినప్పుడు వారికి అండగా నిలబడింది తానేనని అన్నారు. అంబటి కాపుల గుండెల్లో కుంపట ఎవరండి? నేను అంబటి కాపుల గుండెల్లో కుంపట ఎప్పుడు పెట్టానండి? నేను ఒకటి మనవి చేస్తున్నా. కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభాన్ని హింసించినప్పుడు, కాపుల మీద కేసులు పెట్టినప్పుడు, కాపుల్ని అరెస్ట్ చేసినప్పుడు, కాపుల్ని చంద్రబాబు నాయుడు లాఠీ చార్జి చేయించి హింసిస్తున్నప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి కుమారుణ్ణి భార్యని కొడుతున్నప్పుడు ఈ కుంపటి అనే అంబటి రాంబాబు మీ అన్న చిరంజీవిని అలాగే దాసరి నారాయణరావు గారితో మాట్లాడి హయ్యత్తులో మీటింగ్ పెట్టి కంఠాన్ని వినిపించే విధంగా చేసినటువంటి వ్యక్తిని నేను అంబటి కుంపటి ఆ కాపుల్లో. నువ్వు కాపులకు కుంపటి అని మనవి చేస్తున్నా. ఆ రోజు మాట్లాడలేదు. ఇవాళ కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర గాడిద చాకరీ చేయించాలనేటువంటి కుట్రపూరితంగా నీ ప్యాకేజీ కోసం చేస్తున్న నువ్వే కాపుల పాలిట శని రాష్ట్రంలో. కాపులు పాపం అమాయకత్వంగా ఆవేశంగా నిన్ను పట్టుకొని వస్తే రాజకీయం తెలియని నువ్వు డబ్బుల కోసం చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టి కాపుల్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాపుల శని కొణిదెల పవన్ కళ్యాణ్. కాపులందరూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్యపురంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఆగడాలు తట్టుకోలేక ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. కొత్త రోడ్డు డీఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు. ఇక గంజాయి బ్యాచ్ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. అరికట్టవలసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీటీడీ ధర్మకర్త మండలి సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దాసరి కిరణ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఇక ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డిప్యూటీ ఈవో కస్తూరిబాయ్, పారుపత్తేదార్, తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీనివాసుడి సేవలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నాకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నా నియామకానికి తీవ్రంగా కృషి చేసి నాకెంతో సహాయం చేసిన మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి నేను ముందుగా శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఈ దేవాలయంలో ఒక సలహా మండలి మన పాలక మండలి సభ్యులుగా నన్ను నియమించడం అనేది పూర్వజన్మ సుకృతం. దీనికోసం నేను ఆ జన్మాంతం జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటాను. ఎందువల్లంటే ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాట చేస్తాడు. ఎలక్షన్లు కంప్లీట్ అవ్వగానే అన్నయ్యని కలిసి జగనన్న కలిసి అన్న జీవితంలో ఈ ఒక్క కోరికే ఉంది, స్వామివారి సేవ చేసుకోవాలి, రాజకీయంగా 15 సంవత్సరాలు మీ వెన్నంట నడిచి ఉన్నాను, ఈ ఒక్క అవకాశం అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతోమంది వాళ్ళ యొక్క ముఖ్యమైన వ్యక్తుల్ని ఈ పాలక మండలిలో చేర్పించాలన్నా కానీ తను ఇచ్చిన మాట కోసం అన్నీ పక్కన పెట్టి ఒక సామాన్యుడైన ఆయన యొక్క విశ్వాసపాత్రుడుగా ఉన్న ఆయనకు విధేయుడిగా ఉన్న నన్ను నియమించడానికి ఆయన ఎంతో మనసు ఉండాలి. అంత గొప్ప మనసు ఉన్నారు కాబట్టి ఈరోజు నా ఒక్క విషయం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 కోట్ల మంది ప్రజానికాలను ప్రతి ఒక్క గుండెల్లో ఒక దేవుడుగా, ఒక భగత్ స్వరూపుగా ఈరోజు ఆయన ఉన్నారంటానికి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి అందేటట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలని చెప్పి ఆయన ఈరోజు నడిపిస్తున్నారు గత 3.5 సంవత్సరాలుగా. అలానే ఇంకా ఆ శ్రీనివాసుడు, ఆ గోవిందుడు, మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ నిండు మనస్ఫూర్తిగా ఆయనకు ఆశీస్సు నుండి మళ్ళీ 2024లో కూడా ఈ ప్రజలందరి యొక్క సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఐడిఏలోని ఓ ప్రైవేట్ కంపెనీ కొండపల్లి మున్సిపాలిటీ ఆవరణలో నిర్వహించే మెడికల్ క్యాంపుకు కమిషనర్ పర్వతనేని శ్రీధర్ కుమార్ కౌన్సిలర్లకు సమాచారం అందించకపోవడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ కౌన్సిలర్లు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటి వరకు 20 రోజులు బట్టి ఒడ్లు కోసి కోత కోయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కాటా వేస్తానంటున్నారు, ఏట్లో శామ చేత ఉందంటున్నారు, అదే మొక్కలు కూడా వచ్చినాయండి. రోజుకి 1000 రూపాయలు అవుతుంది. ఒడ్లు ఆరబెట్టాలంటే 100 బత్తాలు ఒడ్లు ఆరబెట్టాలంటే రోజుకి కనీసం 2 కూలీలు పెట్టాలండి. 2 కూలీలకి 1000 రూపాయలు అవుతుంది. పెట్టుబడి వచ్చేసి పట్టాలు అద్దుంది ఇళ్లలో. ఇక్కడ ఎస్సీ కాలనీ నరకపాడు అంతా దళిత రైతులు. అయితే ఎకరానికి 26,000 పెట్టుబడి అవుతుందండి. కరెక్ట్గా 26,000 పెట్టుబడి 20 రోజులు బట్టి అలా ధాన్యం కొనట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. వెంటనే ధాన్యం కొనాలని కోరుకున్న అధికారులని మనం చేస్తున్నాం. చెప్పడానికి ఏ దాంట్లో కూడా 10 రూపాయలు పని లేదు, రూపాయి మొత్తం తినేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి పైలట్ కు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్యమం నుంచి ఎదిగిన నేతగా ఎల్లప్పుడూ ప్రజలకే జవాబుదారీగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో పటాన్చేరులో తాను పైసలు వసూలు చేశానన్న ఆరోపణలపై ఇప్పటిదాకా ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. ప్రగతి భవన్ లో కొత్తగా చేరిన చిలుకాల పైలట్ చిలుక పలుకులు పలుకుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు. ఇక 5 స్టార్ హోటళ్లలో CCTV కెమెరాలు ఉంటాయని గుర్తు చేసిన బీజేపీ ఎమ్మెల్యే తాను ఏ 5 స్టార్ హోటల్లో ఉన్నానో వీడియో ఫుటేజీలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. పార్క్ హయాత్ హోటల్ నుంచి బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ బలవంతంగా ఖాళీ చేయించారని రఘునందన్ రావు గుర్తు చేశారు. తప్పు చేయనోళ్ళు, నిజాయితీ పరులు ఈ సమాజంలో ఎవరు తెలంగాణ వైపు ఉన్నారు, ఎవరు తెలంగాణ ఉద్యమం వైపు ఉన్నారు, ఎవరు దోసుకున్నారు, ఎవరు దాచుకున్నారు, ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండ్రు అనేది తెలంగాణ సమాజం ముందు అందరికీ కళ్ళగట్టినట్టు కనబడుతున్నటువంటి అంశం. వ్యక్తులని సిద్ధాంతపరంగా ఎదుర్కోలేనప్పుడు, వ్యక్తులని రాజకీయపరంగా ఎదుర్కోలేనప్పుడు బట్టగాల్చి మీద వారేసి ఇంటికి పోయి తెల్లబట్టలు వేసుకున్నావు కదా బురద కడుక్కో అనే రీతి లోపల కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది బాధాకరం, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. పైలట్ రోహిత్ రెడ్డి గారిని నేను 2 విషయాలు అడిగిన సూటిగా. ఒకటి, మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వాస్తవం అవునా కాదా? కర్ణాటకలో రిజిస్టర్ అయినటువంటి కేసులో కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలు అనే పదం ఉన్నటువంటి మాట వాస్తవం అవునా కాదా? దాని మీద మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని ప్రమాణం చేస్తే బాగుంటుండే, కానీ నాకు డ్రగ్స్ కేసులకి సంబంధం లేదు అని ప్రమాణం చేస్తే బాగుండేది. లేదా నేను మొన్న ఆరోపించినటువంటి 3 వ్యక్తులు నా మిత్రులే, కానీ నాకు డ్రగ్స్కి సంబంధం లేదనేటువంటి మాట చెప్పుంటే బాగుండేది. అవేవీ చెప్పకుండా రఘునందన్ ఇది చేసినాడు అది చేసినాడని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగినాడు. పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అనేది గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఎస్, మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం, హిందూ మతాన్ని నమ్ముతాం, అందుకని మాలలో ఉన్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే నిజాలు మాట్లాడతారని అనుకున్నాం. సర్ఫంపల్లి భూములకి నీకేం సంబంధం లేదు కదా, నువ్వు ఎమ్మెల్యేవు కదా, నీ పరిధిలో ఉన్న సర్ఫంపల్లి ప్రాజెక్ట్ లోపల ఇగో ఇన్ని పేపర్ కటింగ్లు వచ్చినాయి. ప్రభుత్వ భూమికి దర్జాగా కంచే, ఇది ఒక పేపర్ రాసినటువంటి వార్త, రఘునందన్ రావు క్రియేట్ చేయలేదు. రెండో వార్త, అక్రమాలకు అడ్డగా సర్ఫంపల్లి ప్రాజెక్టు, అది ఆడుంటుంది సర్ఫంపల్లి ప్రాజెక్టు అని అడిగిండు నిన్న. ఇగో సర్ఫంపల్లి ప్రాజెక్టు నీ నియోజకవర్గంలో ఉంటుంది. నువ్వు నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూర్చున్నప్పుడు ఆఫ్ ది రికార్డులో ఒక మంత్రి అడిగితే ఇది నాదే, నేనే చేస్తున్న మంత్రి గారు ఏమనకండి అని నువ్వు అడిగినవని మీ ఎమ్మెల్యేలే నాకు నిన్న ఫోన్ చేసి చెప్పారు. సర్ఫంపల్లి భూములని మింగేస్తున్నారు. ఇప్పటికే సగం వరకు కబ్జా, మరో సగం కబ్జాకు అధికార పార్టీ నేతల యత్నం. టూరిజం పేరుతో అనుమతులు లేకుండా బోటింగ్, ప్రాజెక్టు చుట్టూ కౌలు లీజు పేరుతో ఆక్రమణ, దీని వెనకాల ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నట్టు ఆరోపణలు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, పేపర్లలో వచ్చిన వార్తలు. ఈడీ అధికారులు తనను ఏ కేసులో విచారిస్తున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నించినా చెప్పలేదని తప్పుపట్టారు. విచారణ తర్వాత తిరిగి వెళ్లే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 6 గంటల పాటు నోటీసుల్లో పేర్కొన్న అంశాలపైనే ప్రశ్నించారని తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వచ్చానని, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈడీ కార్యాలయంలోనే ఉన్నానని అన్నారు. కేవలం బయోడేటానే అడిగారని, నా ఆధార్, పాస్పోర్ట్, జిరాక్స్ పత్రాలు తీసుకున్నారన్నారు. ఏ కేసు గురించి ఏ ఆరోపణలపై పిలిచారనే వివరాలు చెప్పలేదని, ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు సమాచారం అడుగుతున్నారని కోరితే ఏమీ చెప్పలేదని తెలిపారు. రేపైనా చెబుతారో లేదో తెలియదని, విచారణకు ఎందుకు పిలుస్తున్నారో నాకు ఇంకా అర్థం కాలేదని పేర్కొన్నారు. మాట్లాడతాను, ఎందుకంటే ఈరోజు వచ్చేంత వరకు మనకి ఎటువంటి క్లారిటీ లేకుండే. సో నేను తప్పకుండా ఈరోజు జరిగిన విషయాలు మా లీగల్ అడ్వకేట్స్తో మాట్లాడి దాన్ని బట్టి తక్షణ కార్వాయం చేస్తాం. సార్ 6 గంటల పాటు అడిగారు కదా, అంటే మీ పైన చాలా ఆరోపణలు వచ్చాయి కాబట్టి బయట కూడా చర్చ జరుగుతుంది. వాటికి సంబంధించి ఇప్పటి వరకు బయోడేటా మీకు ఏదైతే ఫార్మాట్ ఇచ్చినారో
నేను ప్రెస్కి ఏదైతే ఫార్మాట్ ఇచ్చిందో ఆ ఫార్మాట్లో ఉన్న అంశాలనే అడిగినారు. ఇంకా ఎటువంటి డీవియేషన్ లేదు. నేనే వాళ్ళని ఉల్టా అడిగిన, నన్ను ఏ కేసులో పిలుస్తున్నారు చెప్పండి, నేనన్నా తెలుసుకుంటా. నాకు 2 రోజుల నుంచి ఆతురత ఉంది. నా మీద ఎటువంటి కేసు లేదు, నేను ఎటువంటి దండాలు చేసింది లేదు, అయినా నన్ను పిలుస్తున్నారు. మరి దేనికోసం పిలిచినాను అడిగినా కానీ వాళ్ళు చెప్పట్లేదు. మరి రేపటి ఏమని చెప్తారేమో చూద్దాం. ఇదే మన ఐడెంటిటీ కార్డ్స్ సబ్మిట్ చేసినాం, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఇవి సబ్మిట్ చేయడం జరిగింది. అంతే సాఫీగా జరిగింది. నేను వాళ్ళు అడిగిన ప్రతి దానికి కూడా నేను చాలా సామరస్యంగా వాళ్లకు సహకరించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అంతకి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎంతమంది వచ్చి ఏది అడిగినా కానీ నేను వాళ్లకు సామరస్యంగా ఓపికగా నేను వాళ్ళకి సమాధానాలు ఇవ్వడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ నియోజకవర్గ ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు కావాలని తమిళనాడు ప్రజలు అడుగుతున్నారని వెల్లడి. రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో హత్యకు దారి తీసిన భూ వివాదం. సమర్జిత్ సింగ్ అనే వ్యక్తి తలపై రాడుతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి. కీచకమామపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన కోడలు. పెళ్లైనప్పటి నుండి లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆతిఫా బేగం. పద్మ వ్యూహాన్ని తలపిస్తున్న ఖమ్మం పట్టణంలోని రోడ్లు. అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని కోరుతున్న పట్టణవాసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.